ప్యాడీ హార్వెస్టర్ తోనే చేయొచ్చు అని ప్రతిదీ వీడియో రూపంలో చూపించి చెప్పి వీడియోస్ చేసి దాన్ని చాలా ఎంతగానో ప్రమోట్ చేశారు. చాలా మంది వేస్తున్నారు. అవి తీసి వాటి నుంచి మళ్ళీ ఆయిల్ తీసి చాలా మందికి ఇస్తున్నాం. సో ఇప్పుడు కుసుమలు అక్కడ మమ్మల్ని చూసి చాలా మంది పండించారు. కానీ ఏమైంది, వాటిని కొంచెం క్లీన్ చేసి ఇస్తే మేము తీసుకొని డైరెక్ట్ ఆయిల్ పట్టిస్తామంటే ఒక్క రైతు కూడా రెడీగా లేదు. అంటే హార్వెస్ట్ చేసి ఇంట్లోకి వచ్చినట్టే అమ్మేయాలి, దాన్ని మనం క్లీన్ చేస్తే ఇంకొక రూపాయి ఎక్కువ వస్తుంది అన్న ఆలోచన అయితే రైతులకు లేదు, చెప్పినా కానీ లేదు. సో ఈ పరిస్థితిలో ఉన్నాం మనం. అంటే ఎందుకంటే ప్రతి ఒక్కటి ఆటోమైజ్ అయిపోయింది. అంటే ఇన్స్టెంట్ గా ఇప్పుడు స్విగ్గీలో ఎలా ఆర్డర్ పెడితే ఫుడ్ వచ్చేస్తుందో రైతులు కూడా అలాగే ఉన్నారు. సో ఇలా ఉంటే కష్టం. ఎందుకంటే చిన్నకారు రైతులైనా కానీ వారు పండించినటువంటి పంటని ప్రాసెస్ చేసుకొని కస్టమర్ కి ఇవ్వగలిగితే వ్యవసాయం అన్నది పండగలాగా మారుతుంది. అది లేకుండా ఉంటే మాత్రం వ్యవసాయం దండగానే ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఊర్లలో చూస్తున్నాం కదా, యూరియాలు డిఏపీలు బస్తాలు తెస్తారు వేస్తారు. అది అంటే ఒకసారి వాటర్ లేకను వర్షం లేకను, ఒకసారి ఎక్కువ వర్షాలు అయ్యి నష్టపోతారు, ఒకసారి ఎండలయ్యి, ఒక్కొక్కసారి ఏమంటారు తుఫాన్లు వచ్చి ఏదో విధంగా. అంటే మన కష్టం పడరని చెప్పాలి, బాగా కష్టపడతారు రైతులు. కానీ మన అన్ని సహకరించాలి అని అంటాను నేను. అంటే పంచభూతాలు కూడా సహకరించాలి, మనలో కూడా మంచి ఆలోచన ఉండి మంచి వ్యక్తులు. కంటే మనం పండించిన పంట చాలా మంది నేను ఫేస్బుక్ లో పోస్ట్ పెడితే మీరు బిజినెస్ చేస్తున్నారా అని చాలా మంది అడిగారు. రైతు పండించిన పంటను అమ్ముకోవడం బిజినెస్ ఎలా అవుతుందని నేను అడిగాను. ఎందుకు నేను పండించిన పంట కూడా నేను అమ్ముకోలేకపోతే ఇంకా రైతు ఎట్లా ముందుకు వెళ్తారు, ఎట్లా లాభాలలో వెళ్తారు. సో ఇప్పుడు చాలా మంది అంటే పండించుకోగలుగుతున్నారు కానీ దాన్ని అమ్ముకోలేక చాలా మంది, అంటే ప్రకృతి సిద్ధంగా పండించినటువంటి న్యాచురల్ ఫార్మింగ్ చేసిన వాళ్ళు, నాకు తెలిసిన వాళ్ళు చాలా మంది వెనక్కి తిరిగి వెళ్ళిపోతున్నారు. ఊర్లలో చేసే వాళ్ళు కొంచెం, అంటే ఇప్పుడంటే సోషల్ మీడియా వచ్చింది కాబట్టి కొద్దిగా గొప్ప వీడియోస్ చేసి గ్రూప్స్ లో పెట్టి ఫేస్బుక్ లో పెట్టి కొద్దిగా మంది అంటే చదువుకున్న వాళ్ళు చాలా ముందుకు వెళ్ళిపోతున్నారు. టెక్నాలజీ తెలిసిన వాళ్ళు, తెలియని వాళ్ళు ప్రకృతి వ్యవసాయం చేయాలని ఉంటుంది కానీ దాన్ని అమ్ముకోలేక. అంటే ఇప్పుడు అందరికీ ఒక డౌట్ వస్తుంది, అంటే మిద్దె తోటల వాళ్ళు మీకే తెలుస్తుంది, అంటే ఎందుకు ప్రకృతి సిద్ధంగా పండించినటువంటి పంటలు అంత రేటు అని. మీరంటే కుండీలలో వేసుకుంటారు కాబట్టి కొంచెం జాగాలో గడ్డి అంటే పెస్ట్ కంట్రోల్ కూడా మీకు, అంటే మీరు గ్రీన్ షేడ్ అది కట్టారు కాబట్టి మీకు పురుగుల ఉధృతి అంత ఉండదు, షేడ్ చేసుకుంటారు ఎక్కువ ఎండలు అయితే. తర్వాత మీకు గడ్డి కూడా అంత సమస్య ఉండదు. అదే వ్యవసాయం చేసే వాళ్ళు ఎక్కువ ల్యాండ్ లో చేసే వాళ్ళకి ఏమైతుంది అంటే గడ్డి బాగా విపరీతమైన పెద్ద సమస్యగా మారిపోయింది. సో ప్రకృతి సిద్ధంగా చేసే వాళ్ళైతే ఖచ్చితంగా మాన్యువల్ గా తీయాల్సిందే. సో అంటే ఎడ్లతోటి అంటే పాత కాలంలో అంటే మన తాతలు ముత్తాతలు చేసిన పద్ధతి చాలా చక్కగా ఉన్నాయి. ప్రకృతి వ్యవసాయం ఆర్గానిక్ ఫార్మింగ్ అంటే మళ్ళీ బ్యాక్ టు రూట్స్ లాగా, అంటే వెనక్కి తిరిగి చూసుకొని వాళ్ళు చేసిన పద్ధతి చేయడమే. అంటే వాళ్ళు ఎరువులు అవన్నీ ఇచ్చి ఒక వరుస క్రమంలో విత్తనాలు వేసి అవి మొలిచిన తర్వాత ఆ వరుస మధ్యలో ఎడ్లతోటి దున్నించడం వల్ల ఆ గడ్డి అన్నది నివారణ జరుగుతుంది. సో వాళ్ళు చేసిన పద్ధతిలో వాళ్ళకు అప్పుడు బాగుంది. కానీ ఇప్పుడు ఏమైంది, అలా అవగాహన లేదు. అసలు గడ్డి అంటే గడ్డి మందు కొట్టేస్తారు. ప్రకృతి సిద్ధంగా చేసే వాళ్ళు ఖచ్చితంగా కూలీలను పెట్టి, సో లేబర్ కాస్ట్ అన్నది ఎక్కువ అవుతుంది. మళ్ళీ పెస్ట్ కంట్రోల్ కూడా అసలు అవ్వట్లేదు. ఎందుకంటే చుట్టుపక్కల ఉన్న పొలాలు పంట పొలాలు వాళ్ళు విపరీతమైన కెమికల్స్, అంటే ఇప్పుడు మీకు మిర్చి రైతులు అయితే చాలా బాగా తెలుసు, వారానికి 2-3 సార్లు కెమికల్స్ స్ప్రే చేస్తారు. సో వాటికి ఇమ్యూనిటీ, అంటే ఆ పురుగులు కూడా ఇమ్యూనిటీ పవర్ వచ్చి అవి చనిపోవట్లేదు, వాటి ఉధృతి ఇంకా పెంచుకుంటున్నాయి. ఇప్పుడు తామర పురుగు లాంటివి అలాంటివి అయితే. అదే ప్రకృతి సిద్ధంగా కొంచెం ఆలోచించి అవగాహన ఉండి తెలుసుకొని చేయగలిగితే బాగుంటుంది. కానీ ఎన్ని కషాయాలు చేసి వేసినా పురుగులు తగ్గకపోవడం, సో పోషక లోపము దేనికి ఎలా ఉన్నప్పుడు ఎలాంటి పోషకాలు ఇవ్వాలి అని తెలియక, సో ఎక్కువ ఖర్చు పెడుతున్నారు కాబట్టి ఖర్చు ఎక్కువ అవుతుంది. సో దానివల్ల వాళ్ళకి పంట దిగుబడి అన్నది, అంటే అవగాహన లేకుండా చేయడం వల్ల పంట దిగుబడి తగ్గుతుంది, కాస్ట్ ఆఫ్ కల్టివేషన్ ఎక్కువ అవుతుంది. సో దానివల్ల ఏమైతుంది, ఖర్చులు ఎక్కువ అవుతున్నాయి. దానికి వాళ్ళు వచ్చిన పంటని వాళ్ళకి అంటే పెట్టుబడి పోయి ₹1 లాభంగా అమ్ముకునేటప్పుడే రేటు పెరుగుతుంది. సో దానివల్ల రేట్లు ఎక్కువ అవుతున్నాయి. అది అందులో ఎందుకు మీరు కెమికల్స్ యూజ్ చేయరు కదా, మీకు రేట్ ఎక్కువ ఎందుకు అవుతుంది అని అలా అడగడం అన్నది చాలా మంది కొనుక్కోక దిగుబడి తక్కువ వచ్చి, సో ఇలాంటి పరిస్థితుల్లో చాలా మంది వెనక్కి వెళ్ళిపోతున్నారు. సో ఇది ఒక కారణం. అంటే వీళ్ళు ఈ అన్నవాళ్ళు అంటే ఆదిగురు భారత సంఘం వాళ్ళు చాలా, అంటే వ్యవసాయం మీద శిక్షణ కార్యక్రమాలు, అదేవిధంగా జూమ్ సెషన్స్ అలా పెట్టి చాలా అవగాహన కార్యక్రమాలు చాలా చేస్తున్నారు. ఇలా ఒకరిద్దరు చేస్తే సరిపోదు, ఇంకా చాలా మంది చేయాలి. చేసేదే కాదు, రైతులు కూడా అంటే నేర్చుకోవడానికి రెడీగా ఉండాలి. ఇప్పుడు ఏదో యూట్యూబ్ లో ఒక వీడియో చూసి ఈ పంట వేస్తే లక్షలలో లాభం వస్తుంది, వేస్తే బాగుంటుందని వేసేస్తున్నారు. అంటే దాని నుంచి A to Z, అంటే ల్యాండ్ ప్రిపరేషన్ నుంచి హార్వెస్ట్ అయిన తర్వాత మార్కెటింగ్
మార్కెటింగ్ వరకు అంటే అది మనం వేస్తే మన ఏరియాలో అది సేల్ అవుతుందా కాదా, మనం అమ్ముకోగలమా లేదా అని పూర్తి అవగాహన ఉండి ఆ పంట వేస్తే లాభసాటిగా ఉంటుంది. అవగాహన లేకుండా వేయడం వల్ల కూడా చాలా మంది నష్టపోతున్నారు, మళ్ళీ తిరిగి వెనక్కి వెళ్ళిపోతున్నారు. కొందరైతే జాబ్స్ మానేసుకొని వస్తున్నారు, చేతులు కాల్చుకొని. అంటే ఇప్పుడు చాలా మంది ఆర్గానిక్ షాప్స్ వాళ్ళు మన దగ్గరకు వస్తారు తీసుకోవడానికి. ఏంటంటే మీకు షాప్ ఉంది, ఇంత పెద్ద షాప్ పెట్టుకున్నారు కదా, మీరు వ్యవసాయం చేయలేదంటే మేడం మేము ఆల్రెడీ మా చేతులు కాల్చుకున్నాము అందుకే వ్యవసాయం చేయట్లేదు అని. అంటే అది అర్థం ఏంటిది అంటే మేము వ్యవసాయం చేసి నష్టపోయాము అందుకే వ్యవసాయం చేయట్లేదు అని ప్రతి ఒక్క ఆర్గానిక్ షాప్ వాళ్ళు అదే చెప్తున్నారు. అంటే ఇంకా వ్యవసాయం చేసే వాళ్ళు ఇంకా అందరూ చేతులు ప్రతి ఒక్కరూ మార్కెటింగ్ చేయాలి కానీ వ్యవసాయం మాత్రం ఎవరు చేయరు. అంటే అందరూ అమ్ముకోవాలి, లాభసాటిగా ఉండాలి. రైతు పరిస్థితి ఏంటి అంటే రైతు మీద ప్రతి ఒక్కరూ జాలి చూపించకూడదు అన్నది నా ఉద్దేశం. అలా చూపించకుండా ఉండాలి అంటే ప్రతి రైతు అవగాహన అంటే ప్రతి పంట మీద తను చేసే ప్రతి పని మీద అవగాహన ఉంచుకొని, అదే విధంగా పక్కనున్న రైతులు అంటే ఆ ఊర్లో ఉన్న రైతులు నువ్వు ఈ పంట వేయినా మనం ఈ పంట వేద్దాం అంటే ఊర్లోనే మనం అది సేవ్ చేసుకునేటట్టు ఒక ఇంటికి అంటే ప్రతి ఫ్యామిలీకి కావాల్సింది బియ్యము, పప్పులు, కారం, కూరగాయలు, ఆకుకూరలు అలా ఒక్కొక్కరు ఒక్కొక్కటి షేర్ చేసుకొని చేసుకోగలిగితే చాలా బాగా అవుతుంది. అది నా ఉద్దేశం అండి. ఇక్కడ ఉన్నటువంటి అంటే ఇక్కడకి ఇచ్చేసినటువంటి మీ యొక్క అంటే మిద్దె తోటల అవార్డీస్ అందరికీ నా యొక్క కంగ్రాచులేషన్స్. చాలా బాగా చక్కగా చేస్తున్నారు. చాలా గ్రూప్స్ ఉన్నాయి, నేను కూడా చూస్తూ ఉన్నాను. కానీ ఇంతకుముందు సోషల్ మీడియాలో నేను కూడా బాగా యాక్టివ్గా ఉండేదాన్ని. బట్ ఈ సంవత్సరం నేను ఇక్కడికి సిటీకి దగ్గరలో అంటే మార్కెటింగ్కి, మా వారి జాబ్కి, మా పిల్లల స్కూల్కి అన్నిటికీ దగ్గరగా ఉండాలని మేము శంషాబాద్ నుంచి 25 కిలోమీటర్స్ షాబాద్ మండల్ దగ్గర, హైదరాబాద్ దగ్గర 25 acres ప్లస్ ఇప్పుడు ఇంకొక 3 acres ఎక్స్టెండ్ చేసుకుని 28 acres మొత్తం పండ్ల తోట సాగు చేసుకున్నాము. సో మా ఫామ్లో చాలా చిన్న ఇల్లు, అందులోనే ఉంటున్నాం. ఎందుకంటే మేము సిటీలో ఉండి బాగా లగ్జరీస్గా ఉంటే మాత్రం అక్కడ పనులు కావు. ఎందుకంటే చేసేదే ప్రకృతి వ్యవసాయం. దాని మీద అందులో ఏ పని చేయాలి, ఏది పంటను ప్రతి నిత్యం అంటే గమనించుకుంటూ ఉంటేనే మనకు బాగుంటుంది. ఎందుకంటే ఎక్కడో ఉండి పని వాళ్ళకు ఇది చేయండి అది చేయండి అని చెప్తే కాదు. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి వాతావరణ పరిస్థితుల్లో ఒకేసారి ఎక్కువ ఎండ, ఒకేసారి చల్లదనము, మళ్ళీ ఉన్నటువంటి మబ్బులు, సో ఇవన్నీ కావాలి అంటే మాకు చాలా చిన్న ఇల్లండి, అందులోనే ఉంటున్నాం. ఈ 1 year అన్నా అట్లీస్ట్ ఉండి అక్కడ ఉన్న వర్కర్స్కి వాళ్ళకి నేర్పిస్తే చాలా చక్కగా చేస్తారనే ఉద్దేశంతో అక్కడే ఉంటున్నాము. సో చాలా మంది ట్రైనింగ్కి వస్తాము, నేర్పిస్తారా, చాలా మంది విజిటింగ్ చేస్తున్నారు, మాకు టైం వేస్ట్ కూడా అవుతుంది. అందుకనే దీని సహకారంతో ఆదిగురు భారత సంఘ సహకారంతో ఒక రోజు ట్రైనింగ్ సెషన్ కూడా మా తోటలో పెట్టాలన్న ఉద్దేశం ఉన్నది. ఎప్పటి నుంచి అనుకుంటున్నాం కానీ బట్ టైం కుదరక చాలా అంటే అది పిల్లలు చూసుకోవాలి, ఇటు ఇల్లు, అదేవిధంగా తోట, మార్కెటింగ్ మెయిన్. సో మార్కెటింగ్ ఏం చేస్తున్నామంటే మేము పండించినవి కొద్ది వరకు షాప్స్కి ఇస్తున్నాము, కొన్ని డైరెక్ట్ కస్టమర్స్కి మేము ఎవ్రీ వీక్ ఒక గ్రూప్ ఫామ్ చేసుకున్నాము. సో సిటీలో మదీనా కూడా అటు సైడ్ తీసుకెళ్ళి వీక్లీ వన్స్ సాటర్డే రోజు తీసుకెళ్ళి ఒక పాయింట్ పెడుతున్నాము, అక్కడికి వచ్చి తీసుకుంటున్నారు. సో ఇప్పుడు మ్యాంగోస్ వస్తున్నాయి కాబట్టి సిటీలో 2-3 పాయింట్స్ అంటే కస్టమర్ స్పేస్ ఎక్కువ ఉంటే అట్లీస్ట్ 10 members అలా ఉంటే ప్రతి అంటే కోల్డ్ ప్రెస్ ఆయిల్స్ ఇప్పుడు మేము చేసుకున్న వ్యవసాయంలో అయితే ఇక్కడ ఉన్న నాతో పాటు 3 రైతులు వచ్చారండి. విద్యాసాగర్ గారు, తను సాఫ్ట్వేర్ ఇంజనీర్ వృత్తిరీత్యా, తను వేరే ఒక ఫ్యామిలీ, తనది అనంతపూర్ డిస్టిక్. సో అక్కడ తనకి నీరాములు ఉన్నాయి, అక్కడ తను పొమగ్రెనేట్ దానిమ్మ తోట చాలా చక్కగా చేస్తున్నారు. తను కూడా వాళ్ళ పిల్లల చదువు కోసం, తన ఆఫీస్ కోసం, మళ్ళీ ఇక్కడ షాబాద్ దగ్గర మా పక్క తోట తను తీసుకొని పండ్లు, అదేవిధంగా కూరగాయలు 8 ఎకరాల్లో అన్ని రకాల కూరగాయలు సాగు చేస్తున్నారు. సో ఇలా మేము కలిసి కస్టమర్స్కి ఇస్తున్నాం. అంటే ఒక కూరగాయలు, ఒక పండ్లు, ఈ విధంగా. అదేవిధంగా ఇక్కడ కుర్మయ్య గారు బాగా ఎక్కుసారి తను 11 సంవత్సరాల నుంచి ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు. సో అంటే వాళ్ళ అబ్బాయి అంటే వాళ్ళ ఊర్లో అందరూ తనకు అవేర్నెస్, మీరు కెమికల్స్ వేసి పండిస్తేనే మేము మాట్లాడతాం. వాళ్ళ అబ్బాయిని కూడా కరోనా టైంలో ఎంత చెడగొట్టారంటే ఊర్లో అందరూ అసలు కళ్ళల్లో నీళ్ళు వస్తాయి తన గురించి వింటే. వాళ్ళ నాన్నగారు కూడా తనకు భూమి ఇచ్చినప్పుడు నీళ్ళు ఇవ్వలేదు, నువ్వు కెమికల్స్ యూరియా DAP వేసి పండిస్తేనే నీకు నీళ్ళు ఇస్తాను, లేకుంటే ఇవ్వను అన్న పరిస్థితి. తర్వాత తను 1 సంవత్సరం అయిన తర్వాత తను సొంతంగా భూమి అదే బోర్ వేయించుకొని చేస్తున్నారు. తర్వాత పెద్దగా అయిన తర్వాత వాళ్ళ అబ్బాయికి అందరూ అరే మీ నాన్న యూరియా DAP ఇవన్నీ వేసి పండిస్తేనే నువ్వు చదువుకుంటా అని చెప్పు, లేకపోతే స్కూల్కి వెళ్ళదు అని వాళ్ళ అబ్బాయి ఇప్పుడు డిస్కంటిన్యూ చేశారు. తన మాట వినకుండా. అంటే ఏమంటారు, ఎలా అనిపిస్తుంది ఒక తండ్రికి కొడుకు
తను ఒకటే మాట చెప్పారు, అదే నేను తాగట్లేదు, విచ్చలవిడిగా నేను తిరగట్లేదు, ఖర్చు చేయట్లేదు, నేను నా భూతల్లికి భూమాతకి గోమాతకి సేవ చేసుకుంటున్నాను, నేను మాట విని ఇప్పుడు నేను కెమికల్స్ వేస్తే నేను తప్పు చేసిన వాడిని అవుతాను అని తను వదలకుండా చేస్తున్నారు. సో రైస్ మాత్రం బియ్యం తను పండించిన బియ్యము పల్లీలు తను అక్కడ అమ్ముకున్నన్ని కస్టమర్స్కి ఇస్తారు, లేనివి మనం మన దగ్గర తీసుకొచ్చి మన సిటీలో ఉన్నటువంటి కస్టమర్స్కి ఇస్తున్నాము. అదేవిధంగా శ్రీనివాస్ రెడ్డి సార్ గారు తను ఇక్కడ ఆర్టీసీ రిటైర్డ్ ఎంప్లాయీ, నెల్లూరు బస్సులో కూడా ఆయన ఆర్టీసీ కార్గో 2-3 పాయింట్స్ ఉన్నాయి, అవి చూసుకుంటూ తోట పనులు చూసుకుంటూ అనిపిస్తుంది. ఇంత వయసులో ఉన్న అతనే అంత కష్టపడితే ఇంకా మేమెంత కష్టపడాలని చాలా సార్లు అంటూ ఉంటారు తనతోటి. సో తన దగ్గర కూడా కొన్ని ఫ్రూట్స్ ఇలా అంటే రైతులు అందరం ఉన్న వాళ్ళని కలుపుకొని పోతే ఇంకా ఎంతో చేయొచ్చు అన్నది నా ఉద్దేశము. సో ఈ భావన అందరికీ ఉండాలి, అంతేగాని అయ్యో వాళ్ళు విదేశాలు వాళ్ళకి రేట్ వచ్చింది వాళ్ళు ఎదిగిపోతున్నారు అన్న భావన తీసేసి అందరూ కలిసి మార్కెటింగ్లో కూడా అందరం కలిసి చేసుకుంటే బాగుంటుంది అన్నది నా ఉద్దేశము. మరి ముఖ్యంగా మేము చేస్తున్నటువంటి టెక్నిక్స్లో వ్యవసాయంలో మేము చేస్తున్నటువంటిది సివిఆర్ టెక్నిక్. మీ అందరూ మిద్దె తోటలలో మరి కెమికల్స్ లేకుండా అయితే చేస్తున్నారు అందరికీ. అంటే పాపం టెర్రస్ గార్డెన్ చేసే వాళ్ళకు ప్లేస్ తక్కువ ఉంటే మిద్దె తోటలు చేస్తున్నారు, అంటే పైన టెర్రస్ పైన. ఇంకా పాలేకర్ గారి పద్ధతిలో ఆవు కావాలి, అక్కడికి చాలా మంది మనకు జయరామ్ గారు వాళ్ళ షాప్లో చాలా కషాయాలు అవి చాలా మంది రైతులు కూడా కషాయాలు చేసి అమ్ముతున్నారు. సో అదంతా మీకు అదృష్టం అని చెప్పచ్చు. సింపుల్గా ఇంకా చాలా మంది కషాయాలు ఆవు జీవామృతం కూడా చాలా మంది చేసి ఇస్తున్నారు, ఘన జీవామృతం. అదేవిధంగా మేము కూడా బయో ఎంజైమ్స్ అన్నవి తయారు చేస్తున్నాం, ఎందుకంటే మాకున్నటువంటి పండ్ల తోటలలో పండ్లు లెమన్ నిమ్మ తోట కూడా 2 ఎకరాలు ఉంది. సో మేము ఒక్క నిమ్మకాయ కూడా అమ్మకుండా మొత్తము బయో ఎంజైమ్సే చేసి మేము వాడుకుంటున్నాం, రైతులకు ఇస్తున్నాం. అదేవిధంగా సపోటా తోట ఉంది, సపోటాలతో కూడా కొద్ది మొత్తంలో బయో ఎంజైమ్స్కి వాడుతున్నాం సగం. సో అది కూడా రైతులకి ఇస్తున్నాం. 2 పెద్ద మారేడు చెట్టు ఉన్నాయి. సో మారేడు గొప్పతనం మీ అందరికీ తెలుసు, విలువ లేక మారేడు. సో దాని పండ్లతోటి సో ఆ ఫ్రూట్ తోటి కూడా బయో ఎంజైమ్ చేస్తున్నాం. చాలా చక్కగా వేసినప్పుడు గ్రోత్ కానీ షైనింగ్ అందులో ఉన్నటువంటి న్యూట్రియంట్స్ వల్ల చాలా మంచి రిజల్ట్ ఉన్నాయి. ఎంజైమ్ నథింగ్ బట్ అంటే ఎంజైమ్ అంటే క్యాటలిస్ట్ లాగా, అంటే రియాక్షన్ని ఫాస్ట్ చేస్తుంది, అంటే భూమిలో మట్టిలో ఉన్న మైక్రో న్యూట్రియంట్స్ యొక్క రియాక్షన్ని అది యాక్టివిటీని పెంచుతుంది అన్నట్టు. సో దానివల్ల గ్రోత్ బాగా వస్తుంది. సో అదేవిధంగా ఇంకొక ఫార్మర్ ఏలూరులో ఉంటారు. సో తనకి అరటితో ఉంది, తనని అరటి పండ్లతోటి బయో ఎంజైమ్ చేయమని అడిగాం. సో అంటే ఇలా అందరూ అంటే కమ్యూనికేషన్ ఉండాలి. ఇలా కలిసినప్పుడైనా నలుగురు కలిసినప్పుడు 4 విషయాలు మీ దగ్గర ఏమున్నాయి, మీ దగ్గర నుంచి ఏం చేయొచ్చు. సో అదే ఆ విధంగా నడుస్తూ ఉన్నాము. సో అలాగని మళ్ళీ సో మీకు ఆవును పెంచుకోవడం చాలా ఉత్తమము. ఆవు ఉంటేనే 100% మనకు న్యాచురల్ ఫార్మింగ్ అన్నది సక్సెస్ అవుతుంది. ఎందుకంటే సేంద్రియ పదార్థం అన్నది తప్పకుండా కావాలి, మట్టికి భూమికి మట్టిలో ఉన్నటువంటి హెల్తీ సాయిల్ కావాలి, అంటే బలమైన మంచి మట్టి కావాలి, తయారు కావాలి అంటే మట్టిలో సూక్ష్మజీవులు ఉంటాయి. ఆ సూక్ష్మజీవులు జీవంతో ఉండాలి అంటే వాటికి సేంద్రియ పదార్థం కావాలి. సేంద్రియ పదార్థం ఇస్ నథింగ్ బట్ మనకు ఎరువు అన్నట్టు, కులిపోయిన ఆకులు అల్లులు. సో ఈ యొక్క మన ఆవుల ఎరువు, అదేవిధంగా మనం పచ్చిరొట్టె ఎరువు. సో పంట పొలాల్లో మేము ఎక్కువగా పచ్చిరొట్టె ఎరువు కూడా వేసుకుంటూ ఉంటాము. సో అంటే మైక్రోబ్స్ కూడా అవి వేటిలో ఒకదాన్ని ఆవాసం చేసుకోవడానికి సేంద్రియ పదార్థం అనేది కావాలి. సో ఇప్పుడు చార్కోల్ అని బయోచార్ కూడా యూజ్ చేస్తున్నారు. అంటే ఈ యొక్క ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో చాలా పద్ధతులు ఉన్నాయి. ఒక్కటే అని అనుకుంటే మాత్రం మనకి అవగాహన లేకుండా చేస్తే బాగా నష్టపోతాం. ఎందుకంటే అన్ని మంచి పద్ధతులే, కానీ ఒక్కొక్క దానికి యూజ్ అవుతుంది. కొన్ని ఈజీ ఉంటాయి. ఇప్పుడు మనకి చౌహాన్ ప్యూ పద్ధతి కానీ, ఇంకొకటి టీసీపీటీ అని తారాచంద్ బెంజీ గారు కూడా చాలా చక్కగా చేసుకుని ప్రమోట్ చేస్తూ ఉన్నారు. ఫార్మింగ్ A to Z దాన్ని మొత్తం డేటా అందిస్తూ ఉన్నారు, ఏ దానికి ఏ టైంలో ఎలా వేసుకోవాలి అన్నది. సో ఇంత అవగాహన కలిగి ఉంటే మాత్రమే మనం సక్సెస్ అవుతాం. అందరూ అంటే నేను ఫార్మింగ్లోకి వచ్చినప్పుడు మా అమ్మ చాలా ఏడ్చింది, అయ్యో నా బిడ్డని ఇంత బాగా కష్టపడి చదివించుకుంటే ఇప్పుడు వెళ్ళి వ్యవసాయం చేసేదంతా నల్లగా అయిపోతావు, కష్టపడతావు, మేమే ఇంత కష్టం చేసి లాభం లేక చేయట్లేదు, ఇప్పుడు నువ్వు చేస్తావా అని చాలా ఏడ్చారు. బట్ మా అత్తమ్మ మామయ్య కూడా వద్దన్నారు మొదట్లో. వాళ్ళ సహకారంతో మా అత్తమ్మ మామయ్య కూడా వ్యవసాయం చేస్తారు. సో వాళ్ళ సహకారంతో వాళ్ళు చేసే పద్ధతులు అవన్నీ తెలుసుకొని ఇప్పుడు కొంచెం అంటే ఇంట్రెస్ట్ ఉంటే ఎంతైనా నాలెడ్జ్. సో నాలెడ్జ్ ఈజ్ డివైన్. అంటే మనకు ఎంత అంటే మన నాలెడ్జ్ అనేది సముద్రంలో ఒక నీటి బొట్టు లాంటిదే అని నేను అంటాను. సో ప్రతి ఒక్కరము కూడా చాలా అంటే చాలా అవగాహన కలిగి ఉండాలి. బట్ చాలా మంది అంటారు కదా, ఇప్పుడు
ఎవరు కూడా మనం ఇంట్లో ఏజ్డ్ పీపుల్తో అసలు మాట్లాడడం. నేను చెప్పేది ప్రతి మీటింగ్కి వెళ్ళినప్పుడు అదే చెప్తాను. మన ఇంట్లో ఉన్నటువంటి తాతలతో, ముత్తాతలతో, అమ్మ నాన్నతో, అత్త మామలతో, సో మనకన్నా ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళు, సో ఎక్స్పీరియన్స్ ఈజ్ గుడ్ టీచర్ అంటారు కదా, మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అంటే ఎక్స్పీరియన్స్ అంటే వాళ్ళు మనకన్నా ముందు ఎన్నో సంవత్సరాలు చూశారంటారు. సో వాళ్ళకి తెలుసు ఏ టైంలో ఏ విత్తనం వేసుకోవాలి, ఏ పంట వేసుకోవాలి, లేదా ఏ ఆహారం తినాలి. కొన్ని సీజన్స్లో ఈ ఫుడ్డే తినాలి అంటారు, కొన్ని సీజన్స్లో ఇదే తినాలంటారు. ఎందుకు ఏంటి అని క్వశ్చన్స్ వేస్తాం. ఇప్పుడు మన పిల్లలు చెప్తే తక్కువ మంది గూగుల్ ఓపెన్ చేస్తారు, అందులో సెర్చ్ చేసుకుంటారు. అంటే మన మాటలు వినరు ఇప్పుడున్న జనరేషన్, ప్రతిదీ ఇంటర్నెట్నే నమ్ముతారు అన్నట్టు. సో అది ఇంటర్నెట్లో కూడా మనుషులు పెట్టిందే కదా ఉంటుంది. సో ఏంటి మన దగ్గర ఉన్నటువంటి మన పెద్దలు, సో మనకు వాళ్ళ నుంచి చాలా నేర్చుకుంటే, ఎవరు ఎక్కడ ఏది వాళ్ళు కనిపించినా వాళ్ళని కూర్చుని అడుగుతా, వాళ్ళని విసిగిస్తారు. ఏం చేస్తారు, అప్పుడు ఏం వేసేవాళ్ళు, ఇప్పుడు ఎందుకు వేయట్లేదు, అప్పుడు నువ్వులు అన్ని పండించుకునే వాళ్ళు. ఇప్పుడు నువ్వు పంట చూద్దామన్నా కళ్ళకి కనిపించదు. సో ఇప్పుడు అందరు పత్తి, మిర్చి, వరి ఇవే అంటే ఎక్కువ ఈజీగా ఉండే పంటలు, ఎక్కువ డబ్బులు వచ్చే పంటలే వేస్తారు. సో పర్యావరణానికి అవసరమైనటువంటి తేనెటీగలు లేకపోతే ఇంకా కొన్ని సంవత్సరాలు ఉంటే మనకు ఫుడ్ అంటే తేనెటీగల వల్లనే మనకు ఆహారం, అంటే అవి పాలినేషన్లో అవి చాలా హెల్ప్ చేస్తాయి. పాలినేషన్ లేకపోతే మనకి ఫుడ్ అన్నది తయారు కాదు. సో తేనెటీగలు ఉండాలి అంటే పండ్ల తోటలు, ఫ్లవరింగ్, అప్పుడు ఆయిల్ సీడ్స్, సో ఇవన్నీ కుసుమలు, నువ్వులు, సో ఇవన్నీ వేస్తే వీటన్నిటికీ తేనెటీగలు ఆవాలు చాలా బాగుంటుంది. అట్లీస్ట్ ఇంటర్ క్రాప్లో కూడా వేసుకొని పండించుకోవచ్చు. సో అందరికీ మనసులో పర్యావరణాన్ని రక్షించాలని ఉంది. సో నేను ఇప్పుడు ఇక్కడ అందరూ అంటే వ్యవసాయం చేసే వాళ్ళే కాదు, మిద్దె తోటల వాళ్ళే చాలా మంది ఉన్నారు. కాబట్టి మిమ్మల్ని నేను ఉద్దేశించి రిక్వెస్ట్ చేసేది అండ్ నా చిన్న సలహా అనుకోవచ్చు, మీరు ఇంతలా కష్టపడుతున్నారు, మీకు కొద్ది గొప్ప చాలా నాలెడ్జ్ ఉంటుంది. సో ఆకుకూరల మీద, సో మీరు అట్లీస్ట్ మీ బంధువులు ఎవరైనా వ్యవసాయం చేసే వాళ్ళు ఉంటే వాళ్ళని అడగండి. అంటే మీకు వరి మాకు కెమికల్ ఫ్రీ ఇవ్వండి, మీరు ఇంత ఘనంగా అంటే ఆకుకూరలు, కూరగాయలు అన్ని కెమికల్ ఫ్రీ తింటున్నారు కాబట్టి మీ ఊళ్ళో వాళ్ళు కానీ మీ బంధువులు కానీ వాళ్ళకి పప్పు దినుసులు కానీ అంటే కందిపప్పు కానీ మినపప్పు కానీ పండించే వాళ్ళు ఉంటే మీరు పండించండి, మేము కొనుక్కుంటాం, మా ఫ్రెండ్స్ ఇంతమంది ఉన్నారు, మా గ్రూప్ ఇంతమంది ఉన్నారు అని చెప్తే వాళ్ళు తప్పకుండా పండిస్తారండి. ఎందుకంటే కొనుక్కునే వాళ్ళు మార్కెటింగ్ లేదనే బాధతోటే చాలా మంది వెనుదిరిగిపోతున్నారు. సో ఇదొక పాష్ లాగా కాకుండా అంటే మీరు కూడా అంటే రైతులకి మీకు ఇంత మంచి ఆలోచన ఉంది కాబట్టి, మీ మనసులు మంచి కాబట్టి మీరు మిద్దె తోట పండించుకొని మీరు తింటున్నారు. సో ఇంకొంచెం పెద్ద మనసు చేసుకొని, మంచి మనసు చేసుకొని మీకు తెలిసిన రైతులను అడగండి, మాకు ఇవి పండించి ఇవ్వండి, మేము మీ దగ్గర తీసుకుంటామన్న భరోసా ఇస్తే వాళ్ళు తప్పకుండా ఖచ్చితంగా పండిస్తారు. అదేవిధంగా ఆల్రెడీ చేస్తున్న రైతుల దగ్గర కూడా మీరు తీసుకోండి, మీ ఫ్రెండ్స్కి చెప్పండి. అంటే రైతులు ఎప్పుడు మోసం చేయరండి. సో కష్టపడతారు కాబట్టి వాళ్ళకి ఆ కష్టం తెలుస్తుంది. ఏమన్నా అయితే చెప్తారు, ఇది డైరెక్ట్గా ఇట్లా వర్షానికి కలిసిందండి, ఇది వద్దు, ఇది మంచిది కాదు, సో ఇదైతే మంచిది అని చెప్తారు. సో అదొక్కటే అండి నేను మిమ్మల్ని కోరేది. ఎనీవే మీరు మీ పక్క వాళ్ళని కూడా ప్రోత్సహించండి. ఇంకా ఎక్కువ మంది టెర్రస్ గార్డెనర్స్ కావాలి, మీరు పండించేది కూడా ఇంకా